మాజీ మంత్రి శైలజానాథ్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. శైలజానాథ్ గారు నమస్తే. బేసిక్గా కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు అంటూ ఉంటారు కొంతమందిని. అంటే వాళ్ళని, కాంగ్రెస్ పార్టీని, హస్తం గుర్తుని, వారి ముఖాన్ని విడదీ చూడలేం. అలాంటి వారిలో శైలజానాథ్ ఒకరు అనేది మా అభిప్రాయం. అలాంటి శైలజానాథ్ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బయటికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అవసరం అనే మాట కరెక్ట్ కాదు, కానీ ఎందుకు బయటకు వచ్చాడో అనేది కరెక్ట్. ఆఖరికి యాక్చువల్లీ మీరు చెప్పిందంతా కరెక్టే. అత్యంత కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని లేక దాంట్లో పనిచేసాం. అనేక మంది కార్యకర్తల సహకారంతో పనిచేసాం. వి ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్. బట్ నాకు నేను నా పరిమితుల్ని విధించుకున్నాను. ఏంటంటే రాష్ట్రంలో పనిచేద్దాం, మా జిల్లా కోసం పనిచేసుకుందామని. అట్లాగే రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ బీజేపీ ఎన్డీఏ యొక్క ప్రాబల్యాన్ని, ప్రత్యక్షమైన ప్రాబల్యాన్ని, ఇంతకుముందులా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం విన్న ప్రతిసారి ఎన్డీఏ ప్రభుత్వం మాట్లాడుతున్నారు. నథింగ్ ఎన్డీఏ ప్రభుత్వం, నథింగ్ బట్ బీజేపీ గవర్నమెంట్. సో ఈ టైంలో పనిచేయాల్సిన అవసరం ఉందనే అంశాన్ని నేను బలంగా నమ్మాను. సో ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ అండ్ ఐ హ్యావ్ సమ్ రీజన్స్. సో చేసేంతకాలం చేసాం. ఇప్పుడు స్టేట్లో పనిచేయాలనుకున్నప్పుడు జగన్ రెడ్డితో కలిసి పనిచేద్దాం అనుకున్నాను, అంతే. అంటే బేసిక్ ఇవాళ రేపు రాజకీయం అంతా కూడా ఒక అవకాశవాదం. మీరు అవునన్నా కాదన్నా కూడా మేము గమనించినంతవరకు రాజకీయ నాయకుల్లో మెజారిటీ పీపుల్ అవకాశవాదం. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండటం, లేకపోతే ఈ పార్టీ పరిస్థితి బాగోలేదు అనుకుంటే ఇంకో పార్టీకి జంప్ అయిపోవటం. మీలో అలాంటి రాజకీయ అవకాశవాదం ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకు అంటే మీరు నిజంగా పార్టీ మారాలి అనుకుంటే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదన్న విషయం తెలుసు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి సీట్లు రావన్న విషయం కూడా తెలుసు. అయినా కూడా అప్పటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు. కానీ 2019 ఎన్నికల్లో అయినా మీరు మారిపోవచ్చు, లేదా 2024 ఎన్నికల్లో అయినా మీరు మారిపోయి ఉండొచ్చు. మారిపోయి ఉంటే ఈ పార్టీకి మీరు 2 సార్లు మంత్రిగా కూడా చేసి ఉండేవారు కావాలనుకుంటే. అంటే నా దృష్టిలో రాజకీయం అంటే మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు ఇవే కాదు. రాజకీయాల యొక్క అంతిమ లక్ష్యం వచ్చేసేసి పీపుల్ వెల్ఫేర్. అట్లాగే మనం అనుకునే ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా ఉండాలి. సో నేను ఎమ్మెల్యే, ఎంపీ వస్తాయి, దారిలో పొలిటికల్ జర్నీలు వస్తాయి, ఒకసారి రానంత మాత్రం పొలిటికల్ జర్నీ మనం చెప్పడం మానేస్తామా? కొన్ని బలంగా నమ్ముతాం. ట్రూత్ ప్రివైల్స్ కదా, నిజం ఎప్పటికీ బతికుంటుంది, గొప్పగా ఉంటుంది. సో నిజం కోసం నిలబడతాం. అప్పుడప్పుడు కొద్దిమందికి ఇబ్బంది కనిపించవచ్చు. అట్లాగే ఒక ఆయన నిన్న ఒక ఆయన మాట్లాడుతూ ఏమైందంటే నేను అసలు మనుషులు రూమ్ లేక ఇంటికి కూడా రాని కాలంలో మేము పనిచేసాం. కరోనా టైంలో పనిచేసాం. 3 ఎలక్షన్స్ చేసాం. నాకు తెలుసు కదా 3 ఎలక్షన్లో ఏమొస్తాయి, అనేక వార్తలు నా మీద స్పెక్యులేషన్ వచ్చేది. అయినప్పటికి కూడా ఇప్పుడు ఏంటంటే సమ్ రీజన్స్ పైగా పనిచేయాలనుకునే ఒక కారణంతో నేను చూసినప్పుడు నాకేమి మీరు చెప్పింది, నేను అవకాశవాద రాజకీయం నేను ఆ మాట ఒప్పుకోను, కానీ పాపం ఎవరిని కూడా అది ఆ జనరేషన్ పాలిటిక్స్. దట్ ఈస్ ద జనరేషన్. దానికి ఎట్లనే వాళ్ళు దాన్ని చేసుకున్న సంబంధం లేదు. కానీ నా వరకు నేనైతే ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఇవే కదా, అవి జర్నీలో వస్తాయి, వాటి తీసుకుంటాం. మీకు బాగా గుర్తుంటే సమైక్యాంధ్ర మూమెంట్ జరిగేటప్పుడు నేను ఫస్ట్లో ఒకసారి రాజీనామా చేసేసి ఆటోకి వెళ్ళిపోయాను. నేను ఓన్లీ అసలు కారు దేవద్దపోటు చెప్పేసి వెళ్ళిపోయాను. సో పాలిటిక్స్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. నేను ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను, పాలిటిక్స్ ఈజ్ నాట్ బిజినెస్. అట్లాగే పాలిటిక్స్ ఈజ్ నాట్ ఏ షో థింగ్స్. దిస్ ఈజ్ ఫర్ ఏ ఫిలసాఫికల్ సోషల్ ఫైట్ అండ్ ఇట్ ఈజ్ మెంట్ ఫర్ ద సొసైటీ వెల్ఫేర్. కనుక దానికోసం పనిచేయాలి. దట్స్ ఆల్. అంటే ఇప్పుడు మీరు పిసిసి చీఫ్గా పనిచేశారు గతంలో. ఆ రోజు పార్టీని కాపాడటానికి విపరీతమైన ప్రయత్నాలు చేశారు. సో అలాంటి పార్టీకి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు చీఫ్గా ఉన్నారు. అంటే మీకు సరైన గౌరవం దక్కట్లేదని పార్టీ నుంచి బయటకు ఏమైనా వస్తున్నారా, లేకపోతే వేరే కారణాలు? అవన్నీ పార్టీ మారినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల్ని బయట చెప్పేంత శక్తి నాకు లేదు. నేను చెప్పేంటంటే రాజశేఖర రెడ్డి గారు కూతురు ఈరోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. వాళ్ళ నాన్నలాగే పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నా. వెలిసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అందరూ బాగుండాలని కోరుకునేది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్ అంతా ఏమంతా ఫ్యాన్స్ ఆరాధించేవాళ్ళం. ఫాలోవర్స్ కూడా కాదు, ఏమంతా ఇంకా అంతకంటే పై మెట్లో ఉండేవాళ్ళం. సో షర్మిల గారు మొన్ననే వచ్చారు. 6 months 7 months అవుతుంది కదా, 8 months అవుతుందేమో. ప్లీజ్ లెట్ వి సీ వై యు ఆర్ కామెంటింగ్ ఆన్ హర్.
అంటే షర్మిల గారు పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమైనా డెవలప్ అయిందని అనుకుంటూ ఉన్నారా? నేను డెవలప్ కావాలని కోరుకుంటాను. ప్రస్తుతం అది చేపట్టినప్పటి నుంచి కూడా కొంతమంది వ్యతిరేకిస్తూ వస్తున్నారు పార్టీలో. అట్లేం లేదు, మనం విషయం అర్థం చేసుకోవాలి. కొత్త తరం వచ్చింది, కొత్త ఆలోచనలు, కొత్త మేనేజ్మెంట్ విధానాలు, ఇవన్నీ కొత్త. మనం వీ కెనాట్ అసిమ్యులేట్ దట్, మనం జీర్ణం చేసుకోలేకపోవచ్చు. కానీ ప్రివైలింగ్ ఇష్యూస్ అవి. అంటే సార్ ఇప్పుడు పార్టీలో ఇంత లాయల్గా ఉన్న మీలాంటి వాళ్ళే పార్టీలోంచి బయటకు వచ్చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు ఉంటుందనుకుంటున్నారు? నేను ఆ ప్రశ్నకి నాకు సమాధానం లేదు. సమాధానం ఉన్నా చెప్పడానికి నేను ఇష్టపడడం లేదు. లెట్ వి సీ, అన్నీ అంతా మంచిగా ఉండాలని కోరుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తానంటే బ్రహ్మాండంగా తీసుకుంటారు వాళ్ళు. రెండోది జనసేన పార్టీలోకి వెళ్తానంటే ఇంకా మీకు ఎదురొచ్చి స్వాగతం పలుకుతారు. కానీ ఈ పార్టీని కాదని ఓడిపోయి కేవలం 11 సీట్లకు పరిమితమైన అపోజిషన్ స్థాయి కూడా సంపాదించుకోలేకపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూజ్ చేసుకుంటే కారణం ఏంటి? ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉన్న బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఉంది. నేను దానికి వ్యతిరేకమని చెప్తున్నాను కదా. అదే బీజేపీ లేకుండా ఉండుంటే వెళ్ళటానికి లేదు. మీరు లేని విషయాలు ఆలోచించకూడదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. నీ కళ్ళెదురుకున్న వాస్తవం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఇక రూల్ చేస్తూ ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ రూల్స్ లేకుంటే ఉంటే అదే దానికి శశబిషలకి తావలేదు. ఈజ్ దేర్. అంటే 2024 ఎన్నికల్లో అండ్ 2019 ఎన్నికల్లోనూ బహుశా సింగనమల నుంచి శైలజానాథ్ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎందుకంటే మేము కూడా బ్రేకింగ్ చేసాం, లాస్ట్ మినిట్లో కూడా క్యాండిడేట్ శైలజానాథ్ గారు. ఒకటి నో ఇష్యూ. ఆ రోజున ఆయన ఎన్డీఏ గవర్నమెంట్ కాదు ఆయన. ఓకే, ఆ రోజు నేను అప్పుడు నమ్మేవాడిని. చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు ఒక గౌరవం ఉండేది. ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీ పెంచిన మనిషి, ఐడియాలజీతో ఉంటాడు. అట్లాగే ఆ తరంలో మిగిలిన నాయకుడు, అతను ఏమైనా చెప్పాలి, ఒక ఆదర్శాలు చెప్పాలి సమాజానికి అని అనుకునేవాడిని. సో ఈ రోజున అట్లా ఈరోజు చూసాం కదా, ఎన్డీఏ గవర్నమెంట్, నేను ఎన్డీఏ, తెలుగుదేశం శాసనసభ పక్షం చెప్పడంలో ఆయన, నేను ఎన్డీఏ శాసనసభ పక్షం. ఇంకా ఎట్లా మాట్లాడితే అంటే ఆఖరికి బీజేపీ అంటే ఇంక నేనే విధంగా ఆల్మోస్ట్ ఆల్ ఓట్లే బ్యానర్ చేయండి తప్ప నేనేం చెప్పి దే ఆర్ బిహేవింగ్. సో ఇది మనం దాంట్లో పెద్ద ఆలోచించి బుర్ర పెట్టి దాంట్లో ఏంది లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ దిస్. సో దిస్ సెక్యులర్. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గ్రూప్ వచ్చేసేసి మేము సెక్యులర్ అని చెప్పుకోవచ్చు, బట్ ఇన్ ప్రాక్టీస్ దే ఆర్ నాట్ సెక్యులర్. వాళ్ళు మతానికి అతీతంగా పనిచేయడం కూడా అనుకోవడం లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ మతాతీత రాజ్యం అని, అంతేగాని మత సహన రాజ్యం అని కాదు. ఇది మత రాజ్యంలో మతం లేదని. మరి చూస్తున్నాం కదా, మన కళ్ళెదురుగా ఎంత ఊగిపోతారు, ఎంత అరుస్తారు, అసలుకి ఇంకా రంగులు పూస్తారు, మన కళ్ళెదురుగానే మనకు కూడా పూస్తారు. లేని విషయాన్ని ఉన్నట్లు చూసే ప్రయత్నం చేస్తారు. తాము భ్రమించడం కాకుండా ఇతరులను భ్రమించే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. ఇటువైపు అది కాదు కదా. ఇటువైపు ఏం చెప్పినా దిస్ టీమ్ మెజారిటీ కాంగ్రెస్ ఐడియాలజీతో పెరిగిన టీం ఇక్కడ ఉన్నది. దే ఆర్ సెక్యులర్. దేవుడు ఉన్నాడు ఉండలేదో వాళ్ళ చర్చ, కానీ దానికి రాజకీయాల సంబంధం లేదు కదా. అంటే మీరు అనుకున్న ఆ ఫ్రీడమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందనుకుంటున్నారు? మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యతిరేక భావజాలంతో ఆ పార్టీలోకి వెళ్ళినా కూడా ఆ పార్టీలో అదే బీజేపీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడే స్వేచ్ఛ ఉండకపోవచ్చు. ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ఎన్డీఏకి, పర్టికులర్గా బీజేపీకి ఇక్కడున్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా సపోర్ట్ చేస్తాయి. మీ జగన్ సీఎం ఉన్నప్పుడు టీడీపీ అండ్ జగన్ గారు ఇద్దరు కూడా బీజేపీకి సపోర్ట్ చేశారు కొన్ని బిల్లుల విషయంలో. అలాగే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత జగన్ గారు బీజేపీ కొన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు, బీజేపీని మాట కూడా అనరు. అలాగే టీడీపీ ఎట్లాగో అందులో కూటమిలోనే. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ దీంట్లో ఏంటంటే, ఐఎమ్ నాట్ బ్లంట్లీ సపోర్టింగ్ ఎనీబడి. నాకు ఆలోచన రాదు, ఉండదు కూడా. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఒకటి. దట్ ఈజ్ ఫ్యాక్ట్. ఓకే, ఆ కూటమి ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తుంది? జగన్మోహన్ వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఓకే, జగన్మోహన్ ఏం లేకుండా చేస్తామని చెప్పి వీళ్ళు ముగ్గురు ఈ రోజున కదా మన కళ్ళెదురుగా చూస్తున్నాం. ఏం దూహించుకోకూడదు, దాన్ని సపోర్ట్ చేశారు కదా. దీనికి ఎట్లా ఉదాహరణకి మొన్న కామన్ సివిల్ కోడ్కి మేము ఓటు వేయమని చెప్పారు, అపోజ్ చేస్తామని చెప్పారు. మళ్ళీ అప్పుడు బీజేపీ ఇట్లా ఇట్స్ నాట్ థింగ్. దట్ ఈజ్ అ రీజనల్ పార్టీ, స్టేట్ పార్టీ. కొన్ని విషయాలు వెనకామని చూసుకుండొచ్చు. దాంట్లో నువ్వేం చేస్తావు? నాకు ఖచ్చితంగా నా అభిప్రాయం చెప్తాను. ఒకవేళ ఆ అభిప్రాయం ఏ అభిప్రాయాలు ఉంటాయి? ఒకవేళ సోషల్ కాజ్లో అనుకో నేను గట్టిగా చెప్తాను. ఇంకేదో వ్యవహారాలు ఉంటాయనుకోండి, అవి పార్టీకి వదిలేస్తాను. ఎందుకంటే కొన్ని వ్యవహారాలు ఉంటాయి, అన్ని నిర్ణయాల్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు.
లేట్ చేయాలి. కానీ నిర్ణయం వచ్చిన తర్వాత నిర్ణయాన్ని మనం ఆమోదిస్తాం. ఎందుకంటే దట్ ఈజ్ ఏ గ్రూప్ కదా, గ్రూప్ పని చేయాల్సిందే. నేను చాలా బహిరంగ ఒకటే మాట చెప్తాను, ఈడేం చెప్తాను, రేపేం చెప్తాను, ఎల్లుడేం చెప్తాను. నాకు ఆర్ఎస్ఎస్ భావజాలానికి నాకు సరిపోతుంది. మీ సహచరులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు మీకు ఒక సలహా ఇచ్చారు. ఏమి మీరు ఇచ్చారు? ఎప్పుడైతే వైఎస్ఆర్ తెలియదే. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనగానే ఆ, ఆ పార్టీకి మీరు సెట్ అవ్వరు అంటే మిమ్మల్ని మంచిగా చెప్తూనే ఆ, ఆ పార్టీలో విలువలు ఉండవు, ఆ. ఆ పార్టీలో గౌరవం ఇవ్వరు, నేను ఆ పార్టీలో పనిచేసి వచ్చిన వాడిగా అవమానాలు పడి వచ్చిన వాడిగా చెప్తున్నాను, ఆ పార్టీలోకి వెళ్ళి ఆలోచన విరమించుకోని మీకు సజెస్ట్ చేశారు. ఏం లేదు, ఎట్లా దాదాపు ఒక చాలా రోజుల నుంచి వార్తలు నలుగుతున్నాయి కదా. మాణిక్యవర ప్రసాద్ గారు నా ఫ్రెండే అనుకో, ఎందుకంటే మాణిక్యవర ప్రసాద్ నాకే ఫోన్లో కూడా చెప్పలేదు ఆ మాట. చేరినాక చెప్పాడా? చేరిన తర్వాత ఆయన మీడియాతో మళ్ళీ మాట్లాడారు. ఇంక దానికి వాల్యూ ఏముంది? ముందు సలహా ముందు కాదు, సలహా ముందు ఇవ్వాలి, అప్పుడు ఇస్తే ఎట్లా? అంటే